మీరు ఇప్పుడు ఈ డిబేట్ చూస్తున్న మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది దేవుడి గురించి అలా ఎలా మాట్లాడతారు అంటున్నారు. కొంతమంది ఆయన దేవుడి మీదే సినిమాలు తీస్తూ నాకు దేవుడి మీద నమ్మకం లేదంటున్నాడు కదా, ఎలా మరి తీయగలుగుతారు సినిమాలని అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు వానరసేన నుంచి మాట్లాడుతూ కూడా ఏదో లెఫ్టిస్ట్ భావజాలం ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది మాకు మీ వెనక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఎద్దు మీద మహేష్ బాబు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎద్దంటే నందీశ్వరుడు కదా, నందీశ్వరుడి మీద మహేష్ బాబుని ఎలా కూర్చోబెడతారు, అది శివుడి వాహనం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మనం మాట్లాడదాం, ఇంకా కొనసాగిద్దాం వాళ్ళ కంప్లైంట్లు ఏముందనేది. బట్ మీరు కూడా కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి మీరు కాల్ చేసి మీరు కూడా మాతో మాట్లాడవచ్చు. మీ అభిప్రాయాలు ఈ విషయంలో మాతో పంచుకోవచ్చు. కేవలం ఈ సినిమానే కాదు, చాలామంది రావణాసురుడిని గొప్పోళ్ళలాగా చూపిస్తూ, దుర్యోధనుడిని గొప్పోళ్ళలాగా చూపిస్తూ రకరకాలుగా సినిమాలు తీస్తున్నారు. అలాంటి విషయాల్లో కూడా ఖండించాలి, అలాంటి విషయాల్లో కూడా పోరాటం మేము కొనసాగిస్తామని చెప్పి రాష్ట్రీయ వానరసేన చెప్తోంది. అలాగే హిందూ సంఘాలు కూడా ఈ విషయంలో యాక్టివ్ అవ్వాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, ట్రై టు కాల్ అస్ అండ్ మీరు కూడా మాతో మాట్లాడండి. మీ ఒపీనియన్స్ని ఈ విషయంలో మాతో షేర్ చేసుకోండి. నిజంగానే రాజమౌళి కామెంట్స్ మీకు అలా అర్థమయ్యాయా, మీరు కూడా అలాగే అర్థం చేసుకున్నారా, ఆయన నిజంగానే ఆయన హార్ష్గా మాట్లాడారా దేవుడి విషయంలో? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, ట్రై టు కాల్ అస్, ట్రై టు టాక్ టు అస్. మనతో గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నా వాయిస్ వినిపిస్తుందండి మీకు ఇప్పుడు? క్లియర్గా ఉందా? వినిపిస్తుందండి. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఆయనకు నమ్మకం లేదు అని చెప్పడం తప్ప? తప్పే అండి. ఒకటండి, ఎందుకంటే హిందూ సమాజమే కదా ఈ రోజు ఆయన ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఆయన ఏ రకంగా చెప్తాడండి? ఆయన గతంలో కూడా రాముని గురించి ట్వీట్ చేసిండు అనుకుంటా, ఒకటి నమ్మకం లేదని చెప్పి నాకు, నేను నమ్మనని చెప్పి. ఇట్లాంటి వాళ్ళను ఎట్లా నమ్ముతామండి మేము? లేదు అంటే ఇప్పుడు సినిమాలని మనం, ఆయన సినిమాల్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కేవలం హిందూ సమాజం మాత్రమే అక్కడ ఆయన సినిమాలు చూసి ఆయన ఈ స్థాయికి తీసుకురాలా. సమాజంలో అందరూ ఆయన సినిమాలు ప్రతిసారి హిందూ సమాజం మీదే దాడి జరుగుతుండండి. అంటే హిందూ తెలుగు ఇండస్ట్రీ కానీ మీకు దేవుడి మీద నాకు నమ్మకం లేదు అని చెప్పే హక్కు ఎవరికి లేదంటారా? ఆయన ఒపీనియన్ ఉంటే ఆయన పర్సనల్ గా చెప్పుకోమనండి. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఎట్లా చెప్పగలుగుతాడు? మరి గతంలో ఇదే దేవుళ్ళ పైన ఆయన సినిమాలు తీసే కదా డబ్బులు సంపాదించిండు. ఆ రోజు ఇదే హిందూ సమాజం కదా ఆయన ఆదరించి. దేవుళ్ళ మీద నమ్మకం లేకపోతే ఈ హిపోక్రటిక్ థాట్ ఎందుకు? దేవుళ్ళ మీద నమ్మకం లేకపోతే ఈ శివుణ్ణి ఆ విధంగా చూపించారు కదా, ఐ మీన్ శివలింగాన్ని ప్రభాస్ ఎత్తుకున్నట్లు ఈ విధంగా చూపించారు కదా, ఆ సీనే అత్యధికంగా పండిన సీను. దాని వల్లనే బాహుబలి సినిమా హిట్ అయింది. అలాంటి సీన్ పెట్టి మరి హిందూ దేవుళ్ళ పైన నీకు డబ్బు కావాలి, కానీ హిందూ దేవుళ్ళ మీద నాకు నమ్మకం లేదు అంటూ నువ్వు బహిరంగంగా వచ్చి చెప్తావు. అంటే ఇక్కడ నాస్తికత్వాన్ని ప్రబోధించడము. అంటే హిందూ దేవుళ్లకు శక్తి లేదు అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఏదంటే ఒక ఆన్ స్టేజ్ నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ ఉంది. ఇతనేదో హిందుత్వానికి ఏదో చేస్తున్నాడు, హెల్ప్ అంటున్నారు కదా, హిందుత్వానికి హెల్ప్ చేయట్లే, హైజాక్ చేస్తున్నాడు హిందుత్వాన్ని. ఏ విధంగా చెప్తాను వినండి. బాహుబలి అనే ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఏముంటదంటే శివలింగాన్ని ఎత్తుకునేది, అదే సీన్లు ఉంటాయి కదా. సెకండ్ హాఫ్ తర్వాత ముస్లిం గెటప్ వేపించి ప్రభాస్ కు, తర్వాత రాణాకు ముస్లిం గెటప్ వేపించి ఒక ఐటమ్ సాంగ్ ఉంటది, ఇరుక్కుపో వీరా వీరా అనే విధంగా ఐటమ్ సాంగ్ ఉంటది. అయినా ముస్లిం టైం పీరియడ్ ఎప్పుడండి? 1400 సంవత్సరాలు కాలేదు ఇస్లాం పుట్టి. అంతకు ముందుదే మనది హిందుత్వం ఏనాటిది? నువ్వు టైం పీరియడ్ ని ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, తప్పని చెప్తున్నాము. అదేవిధంగా నువ్వేం చేస్తున్నావు? వేదాది దేవత అయినటువంటి ఇంద్రుడిని, బాహుబలి అనేవాడు ఇంద్రుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, బాహుబలి అనేవాడు రాక్షసులకు సపోర్ట్ గా ఉన్నాడు అనే విధంగా యానిమేషన్ సిరీస్ తీస్తున్నట్టున్నావు. ఎందుకంటే ఒక ట్రైలర్ కూడా వచ్చింది. తప్పు రాజమౌళి, తప్పు. ఇది నువ్వు మానుకో. అంటే సినిమాలు అంటే కేవలం ఉన్నట్టు చూపించడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు కొంతమంది అఫ్కోర్స్ ఇప్పుడు రామాయణం తీస్తున్నారు కొంతమంది, ఇప్పుడు ఆయన రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం తీయడమే అని చెప్తున్నారు. సో సినిమాల్లో ఫిక్షన్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాని తీసుకుందాం, వారణాసి అనేది ఆయన గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లుకింగ్ లైక్ ఏ టైమ్ ట్రాటర్. అంటే టైమ్ జోన్స్ మధ్యలో ట్రావెల్ చేసే ఒక పర్సన్, టైం ట్రావెల్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే త్రేతాయుగాన్ని చూపిస్తున్నారు, ఫ్యూచర్ని చూపిస్తున్నారు, ప్రజెంట్ని అన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫిక్షన్ అనేది యాడ్ అయినప్పుడు కొంచెం అవసరానికి తగ్గట్టు అంటే డైరెక్షన్కి ఆ లిబర్టీ ఉంటుంది కదా. నీకు నమ్మకం లేనప్పుడు రాజమౌళి, నేను నీకు స్ట్రైట్ గా చెప్తున్నా, నీకు నమ్మకం లేనప్పుడు, దేవుని మీద నమ్మకం లేనప్పుడు, నీకు యుగాలు వీటన్నిటి మీద కూడా నమ్మకం లేనప్పుడు తీయద్దు నువ్వు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన ఎక్కడా కూడా వాటిని నమ్మే వ్యక్తుల డబ్బులు కావాలి, కానీ వాటి మీద నమ్మకం లేదు. అంటే ఆయన ఇప్పుడు ఆయన సైడ్ నుంచి మరి కొద్దిసేపట్లో శేఖర్ భాష జాయిన్ అవుతున్నారు మనతో. బట్ బిఫోర్ దట్ నేను మీరు ఒక సైడ్ మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ ఫ్రమ్ హిస్ సైడ్ అట్లీస్ట్ ఏదో ఒక విషయాన్ని మాట్లాడడం కోసం ట్రై చేస్తున్నాను. నేను మీతో మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ మనతో కొంతమంది కాలర్స్ కూడా జాయిన్ అవుతున్నారు ఈ విషయం గురించి. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ చాలా విషయాల గురించి మనం మాట్లాడదాం. చిన్ని ఉన్నారు శ్రీకాకుళం నుంచి. చిన్ని మాట్లాడండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. రమేష్ ఉన్నారు వైజాగ్ నుంచి. రమేష్ సార్ నమస్తే అండి, మాట్లాడండి. హలో హలో రమేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సార్ వినిపిస్తుంది. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ అది ఎద్దు మీద కూర్చునేది మహేష్ బాబుది. యాక్చువల్ గా దాని గురించి కాంట్రవర్సీ చేయడం అనేది చాలా రాంగ్ సార్. ఎందుకనంటే భగవంతుడు అన్నాడు ఎప్పుడైనా సరే మనిషి రూపంలోనే వస్తారు. ఓకే, ఆయన రాజమౌళి గారు ఏంటంటే మనకేం చూపిస్తున్నారు, మహాదేవుడి గురించి గొప్పగా చూపించడానికి కోసమే ఆ టైటిల్ అలా చూపిస్తుంది అక్కడ. అందుకే మన ఇప్పుడు ఉండే జనాలందరికీ కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అనే దానికి ఒక మోడల్ గా ఆయన చూపిస్తున్నారు. సో దాని గురించి తప్పుపడడం అనేది చాలా రాంగ్. నందితో సమానం కదా, అలాగే ఎలా కౌంటింగ్ అవుతుంది సార్? భగవంతుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలో వస్తాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి కూడా అర్థం అవ్వాలి దీని గురించి, కాన్సెప్ట్ గురించి. అతను చూపించే విధానం కూడా అక్కడ అలాగే ఉంది. ఆయన సోలం పట్టుకొని ఆయన మహేష్ బాబు కూర్చొని ఎందుకు అలా చేస్తాడంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలోనే వస్తాడు. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నంది వాహనం ఎవరికి శివుడికి సంబంధించిందే కదా, అది ఒక్కసారి ఆలోచించాలి. అంటే అక్కడ ఏంది మహేష్ బాబు మూవీలో మహాదేవుడు. సో దాని తప్పు లేదు, తప్పట్ల అవసరం, దీనికి అవసరమే లేదు దాంట్లో. అది నా ఒపీనియన్ సార్. అది ఓకే. మీరేమన్నా చెప్తారా కశ్యప్ మహేష్ గారు ఈ విషయంలో? తప్పకుండా అండి. మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడు, శివుడు ఎక్కడైనా థమ్స్అప్ తాగుతాడా? ఒకటి. ఇంకో విషయం, నంది వాహనం అంటే మాకు చాలా అతి పరమ పవిత్రమైంది. సో అటువంటి పవిత్రమైనటువంటి దాని మీద శివుడు మాత్రమే అధిరోహించాలి. శివుడి ఆ వేషధారణ ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం వేరు. కానీ నువ్వు ఏం చేసావు, మహేష్ బాబుని దించేవాడ. సరే, ఆ వృషభం ప్లేస్ లో ఇందాక ఎవరైతే టెలికాలర్ ఉన్నారో రమేష్ అనే వ్యక్తి, మీ నాన్నను ఊహించుకోగలవా? ఎందుకంటే అది కూడా దీంట్లో భాగమే కదా. మాకు వృషభము వచ్చేటప్పటికి తండ్రి స్థానం ఇస్తాం వృషభానికి. మీకు పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా వృషభం యొక్క బొమ్మలు గీసి పిండ ప్రదానం చేస్తుంటాం పితృకర్మలు చేసేటప్పుడు. అంటే వృషభానికి తండ్రి స్థానం ఇస్తున్నాం. నువ్వు అటువంటి వృషభం మీద నీకు నచ్చిన సినిమా యాక్టర్ ను పెడతానంటే అది ఎలా కుదురుతుంది? చాలా తప్పు. మీ థింకింగ్ ప్రాసెస్ చాలా తప్పు, మార్చుకోండి. అంటే ఇప్పుడు ఆయన సొంత అభిప్రాయం అని అంటుండు, శివుడు అంటే గౌరవం ఉండే అంటుండు. అంటే ఆయన్నే క్లారిటీగా లేడు. ఫస్ట్ ఇందాక మాట్లాడిన వ్యక్తి ఎవరైతే కాలర్ ఉన్నాడో ఆయన క్లారిటీగా లేడు. అంటే కాదు, మీరు చెప్తున్నారు నందితో సమానం, అందుకని మనిషిని, సాధారణ మనిషిని రంగులేసుకునే వాళ్ళని ఎలా కూర్చోబెడతారని చెప్పి ఇందాక మీరు అడిగారు. సో అంటే ఇప్పుడు నంది డైరెక్ట్ గా నంది ఏం కాదు కదా, ఒక ఎద్దు. అక్కడ ఉంది మనిషి. ఇప్పుడు దేవుడు ఎవరు అంటారు? దైవం మనిషి రూపేనా అని అంటారు కదా. సినిమాలన్నింటిలోనూ మనిషిలాగే చూపిస్తారు. ఒకనొక సమయంలో రమ్యకృష్ణ గారు అమ్మవారి రూపంలో కనిపించారు. నిన్నగాక మొన్న వచ్చిన కాంతారా సినిమాలో దేవుడు పూనాడని చెప్పేసి ఎన్నో రకాల ఇవి చూపించారు కదా. తప్పకుండా అండి. అమ్మవారి వేషధారణలో ఉండడం వేరు. మహేష్ బాబు ఏమన్నా మహాశివుడిని వేషధారణలో ఉన్నాడా? వేషధారణ లేకపోయినా అక్కడ ఆ పోర్ట్రే చేయడం అదే కదా వాళ్ళ ఉద్దేశం. దేవుడి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేశారనేది మనకు రేపటి నాడు కానీ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, బ్లాపర్ ఏదో రిలీజ్ చేశారు కదా. రేపటి నాడు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ లేకపోతే మహేష్ బాబు ఎద్దు మీద నిల్చొని ఇలా త్రిశూలం పట్టుకున్నాడు అని వీళ్ళందరూ కూడా ఎద్దు మీద నిల్చునే ప్రయత్నం చేస్తే అది యానిమల్ అబ్యూజింగ్ కిందకి కూడా వస్తుంది కదా. లాజిక్ ఆలోచించండి. అక్కడ సినిమాలో వేరే మతస్థుల మీద తీయగలుగుతాడా అండి ఈ రాజమౌళి? అది కాదండి, ప్రతిసారి హిందువులను అడ్డం పెట్టుకొని హిందూ చరిత్రల మీద వక్రీకరిస్తూ వీళ్ళు సినిమాలు తీస్తారు కదా. ఈయనకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే వేరే మతస్థుల మీద చేయగలుగుతాడా? ఆ ధైర్యం చేయగలుగుతాడా? అది ఉండదు. ఎందుకంటే హిందువులు శాంతియుతులు కనుక హిందువులను ఏదో మభ్య పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తుండు.
ఆయన దమ్ముట్ట తీయమని చెప్పండి, మళ్ళీ ఇదే కామెంట్ వేరే మతస్థుల మీద చేయమని చెప్పండి. అట్లా చేత కదా ఆయన. ఒకటి యా ఐఎమ్ ట్రైంగ్ టు యాక్చువల్లీ యా చెప్పండి. వృషభము అనేది మన కుటుంబ వ్యవస్థలో విడదీయరానటువంటి ఒక ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకనంటే మనకు నీకు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా, ఎవరైతే ఈ థాట్ ప్రాసెస్ లో ఉంటారో, ఈ మధ్య కాలంలో కొంతమంది పైత్యకారులు సినిమా యాక్టర్ల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వినాయకుడిని పెట్టే ప్రయత్నాలు కూడా కొన్ని చేసినారు. కొన్ని చోట్ల అట్లాంటివి జరిగినాయి. అవన్నీ మానుకోండి. ఎందుకనంటే మీకు పలానా సినిమా యాక్టర్ అభిమానం ఉండొచ్చు, ఆ సినిమా యాక్టర్ అభిమానంతోనే గౌరవించింది తప్ప వాడేమి దైవతో ఈక్వల్ కాదు. దైవ ప్రేరణ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అద్వైత భావన అంటే అదే, నీలో దైవం ఉంటుంది నాలో దైవం ఉంటుంది అని. అంతేగాని నేనే దేవుణ్ణి అని కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పోయి గుళ్ళల్లో కూర్చొని వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో దైవం మానుష్య రూపేనా అని, గుళ్ళల్లో నన్ను పోయి పూజించండి అని, ఇది ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ మానుకుంటే మంచిది. ఇప్పుడు దేవుడి గురించి సినిమాలో చెప్పాలంటే ఏం చేయాలి మరి? దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు, నందిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు. నిజంగా దేవుడి గురించి సినిమాల్లో నేను అదే చెప్తున్నానండి. దేవుడి గురించి మీరు సినిమాల్లో చెప్పాలి అని అంటే హిందూ మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా, వేదాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఐ మీన్ వేద రహితం లేకుండా, వేదానికి అగెనిస్ట్ పోకుండా, మన పురాణాలకు అగెనిస్ట్ పోకుండా, మన ఇతిహాసాలకు అగెనిస్ట్ పోకుండా మీరు సినిమాలు తీసుకోండి హ్యాపీగా. అందులో మేమేం తప్పు పట్టము. అంతే తప్ప ఏదో ఒక చిన్న కాంట్రవర్షియల్ చేసి ఒక చిల్లర క్రేజినెస్ కోసం అని ఇట్లా హిందువులను ఇట్లా చేయడము. ఇదే రాజమౌళి కనుక ఒకవేళ ఒక ముస్లిం అయి ఉండి ఇస్లాం గురించో, ఖురాన్ గురించో, లేకపోతే మహమ్మద్ ప్రవక్త గురించో ఇప్పటికి చెప్పింటే రాజమౌళి అనే వ్యక్తి ఈనాడు భూమి మీద ఉండేవాడు కాదేమో. ఒకసారి ఆలోచించుకోండి. అలా ఇప్పుడు ఆయన నిజంగా దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఆ సందర్భంలో ఆయన ఎమోషన్లో చెప్పారనేది చాలా మంది చెప్తున్నారు. అంటే కేవలం ఈవెంట్ సరిగా జరగలేదు, నా ఇంట్లో వాళ్ళకేమో దేవుడు ఆంజనేయ స్వామి అంటే అంత ప్రేమ ఉంది, మరి ఆంజనేయ స్వామి మీద అంత భక్తి ఉంటే నా ఆంజనేయ స్వామి ఇలాగైనా జరిపించేది అని ఆయన ఆ సందర్భంలో ప్రశ్నించారు. అంటే అవుట్ ఆఫ్ దట్ యాంగర్ ఆయన మాట్లాడారు. అండ్ హీఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్ కదా. బాహుబలిలో అయినా ఇప్పుడు ఈ సినిమాలో అయినా హీఈస్ ట్రైయింగ్ టు గ్లోరిఫై కదా, హీఈస్ ట్రైయింగ్ టు గ్లోరిఫై హిందూ గాడ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మీకు చెప్పాల్సింది ఏంటంటే అతడు గ్లోరిఫికేషన్ చేయడం లేదు అనేదే చెప్పాలి. అతను గ్లోరిఫికేషన్ కాదు, హిందువులు ఆల్రెడీ హిందుత్వ అనే దానికి సపోర్ట్ ఇస్తున్న తరుణంలో దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు రాజమౌళి. అంతేగాని హిందుత్వానికి రాజమౌళి ఒరగబెట్టింది ఏం లేదు, ఎన్కాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు హిందుత్వం అనేది జనాలలో వృద్ధి చెందుతున్నటువంటి ఒక పరిణామం. అయితే దాన్ని ఈ రాజమౌళి ఎన్కాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడే కాదండి, గతంలో ఈ సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే మిగతా వాళ్ళు పౌరాణికాలు లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చేసిండు, సినిమాలు తీసిండు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసిండు.